మాట్లాడుతున్నానండి గోవా నుంచి. యాక్చువల్గా నాకు ఈ ఫోన్ ట్యాపింగ్లో నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి నాకు నోటీసు సర్వ్ చేయడం జరిగింది. నోటీస్ సర్వ్ చేస్తే యాక్చువల్గా నాకు 14th రమ్మన్నారు, కానీ నేను అంతకుముందే ఉన్న వర్కుల మీద రాలేకపోయాను. ఇవాళ వస్తానంటే ఏసీపీ గారు ఇవాళ వెంకటగిరి గారు ఇవాళ రమ్మన్నారు, వచ్చాను. నాకు గోవాలో హోటల్స్ రిసార్ట్స్ ఉన్నాయండి. సో ఇవాళ అటెండ్ అవ్వడం జరిగింది. డీసీపీ విజయ్ కుమార్ గారు, ఏసీపీ వెంకటగిరి గారు ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది నాకు అర్థం అవ్వలేదండి. నేను కూడా చాలా కన్ఫ్యూజ్డ్. నా ఫోన్ నెంబర్ ట్యాప్ అవ్వడం అనేది నాకు కూడా కంప్లీట్గా వండర్ లాగా అనమాట. నాకు చివరికి నేను ఆలోచించగా నాకు అనిపించింది ఏంటంటే 23 అసెంబ్లీ ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి గారు గోవా రావడం జరిగింది. ఆయన అప్పుడు చీఫ్ మినిస్టర్ కాదు, ఓన్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ పీసీసీ ప్రెసిడెంట్. ఆయన గోవా వచ్చినప్పుడు యాజ్ ఏ పీసీసీ ప్రెసిడెంట్ ఆయన మన హోటల్కి రావడం జరిగింది. ఒక హాఫ్ డే మేము కలిసి ఉండటం జరిగింది. నేను ఆలోచించగా నాకు అర్థమైంది ఏంటంటే బహుశా దానివల్ల రేవంత్ రెడ్డి గారు నా ఫోన్ నుంచి కూడా 1-2 కాల్స్ ఆయన మాట్లాడటం జరిగింది. సో దానివల్ల ట్యాప్ చేసారా అని నాకు అనిపించింది. దాన్ని మించి వేరే కారణం నాకు అనిపించలేదు. లేదు, ఏం చూపించలేదు. నాకు వాళ్ళ ఫైల్లో అది నాది సీరియల్ నెంబరు ప్లస్ ఏ టైంలో ఏ డేలో నుంచి ఎంతకాలం ట్యాప్ అయింది ఆ డీటెయిల్స్ చూపించారు. నాకు ట్యాప్ అయిందని 1 month బ్యాక్ ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏసీపీ వెంకటగిరి గారు ఫోన్ చేశారు, అప్పుడు తెలిసింది నాకు ట్యాప్ అయిందని. సో ఆ తర్వాత ఆయన 4 days బ్యాక్ నోటీస్ ఇచ్చారు. సో ఇవాళ రావడం జరిగింది. మళ్ళీ విచారణ అంటూ ఏం చెప్పలేదు, కానీ తర్వాత కోర్టుకు రావాల్సి ఉంటుందా అన్నట్టుగా అన్నారు. ఇంకా ఫోన్ ట్యాపింగ్ అనేది ఏం చెప్తాం, యాక్చువల్గా అనైతికల్. నేను బాధితుడిని. అనైతికల్, రెడిక్యులస్. ఇది నా ఫోన్ ట్యాప్ అవ్వడం అంటే 1000 kilometers అవతల గోవాలో ఉన్న వ్యక్తి ఫోన్ ఎందుకు ట్యాప్ అయింది అనేది నాకు వండరు. కానీ ఫైనల్గా నాకు ఏంటంటే రేవంత్ రెడ్డి గారితో కొంచెం క్లోజ్ సర్క్యూట్లో ఉండటం వల్ల చేశారనేది నా అనుమానం. అంతకంటే దీని గురించి చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ.